మీరు ఒక 50,000 రైతులకి ఇప్పటివరకు సూచనలు ఇచ్చిండ్రు. మీకంటూ ఒక సంస్థ ద్వారా చాలా మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటివరకు ఇన్నేళ్లలో మీరు గమనించిన ప్రధానమైన ఒక 2 సమస్యలు, వాటికి మీరు చూపించిన పరిష్కారాలు. అంటే మేము చాలా మటుకి మొట్టమొదట మేము ప్రారంభించింది పురుగు మందులు తగ్గిద్దాము అన్నది. ఎందుకంటే పురుగు మందులు విష ప్రభావం వెంటనే కనిపిస్తుంది. అంటే భూమి మీద ఎరువుల ప్రభావం కొంత దీర్ఘకాలికమైనది, వెంటనే రైతులు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. వినియోగదారులు అయితే దాని గురించి అసలు పట్టించుకోరు. ఎందుకంటే దాని ప్రభావం నా మీద ఏముంటుంది, భూమి మీద కదా అని అనుకుంటారు. పురుగు మందులది అయితే అందరికీ సమస్య. అంటే దాని అవశేషాల గురించి వినియోగదారులకి అర్థమవుతుంది, స్ప్రే చేసేటప్పుడు వచ్చే సమస్య రైతులకు అర్థమవుతుంది. కాబట్టి మేము ముందు పురుగు మందులు తగ్గించే దాని మీద ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభించాం. అది చాలా తొందరగానే రైతులు అర్థం చేసుకోగలిగారు. 2004 నుంచి మేము ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రైతులతో కలిసి అప్పటి ప్రభుత్వంతో కలిసి పనిచేసినాము, మహిళా సంఘాల ద్వారా చేశాము. దాదాపు 2010 నాటికి సగానికి పైగా పురుగు మందుల వినియోగం రాష్ట్ర స్థాయిలో తగ్గించగలిగాం. అంటే ప్రభావం ఉంటుంది. అంటే రైతులతో కలిసి పనిచేసే వ్యవస్థ ఉంటే పనిచేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటము, దాని మీద ప్రయారిటీస్ మారిపోవటము జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దీన్ని ముందుకు తీసుకెళ్ళింది, దాన్ని ప్రకృతి వ్యవసాయం పేరుతో. తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో వదిలేసింది. ఇంకా దాన్ని వదిలేసి మళ్ళా వరి, పత్తి పంటల వైపు మళ్ళటం జరిగింది. సో ఆ లెక్కల్లో మీరు చూసుకుంటే గిన 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎరువుల వినియోగం ఉందో అది తగ్గుతూ వచ్చింది. కొద్దిగా ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం తగ్గింది, అలాగే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది. పెరగడానికి కారణం ఏంటంటే పత్తి, వరి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, ఈ 4 పంటల విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. అంటే వరి విస్తీర్ణం దాదాపు 250% పెరిగింది ఈ 10 సంవత్సరాల కాలంలో. దానివల్ల భూములు పాడయ్యాయి, ఎరువులు వినియోగం పెరిగింది, నీటి వినియోగం పెరిగింది, దానివల్ల భూగర్భ జలాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వ్యవసాయంలో ఎప్పుడు మనం చాలా సందర్భాలలో రైతులు వినట్లేదు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ సమస్య ప్రభుత్వాలు వినకపోవడం. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, విస్తరణ వ్యవస్థ వినకపోవడం. నిజానికి రైతులను ఒప్పించడం చాలా సులభం, ఎందుకంటే నష్టపోతున్నది వాళ్ళు. డిపార్ట్మెంట్ తర్వాత యూనివర్సిటీని ఒప్పించడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. గ్రామ స్థాయిలో పనిచేయడం కూడా, సాగు సంస్కరణలు కూడా ప్రభుత్వం చేయాల్సిన పనే కదా సార్. ఏ రకంగా చేయాల్సింది అంటే మేము మొదటి నుంచి చెప్తున్నది, వ్యవసాయము ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో దాని ఫలితమే వ్యవసాయం. ప్రభుత్వ ఆలోచన సరిగ్గా లేకపోతే వ్యవసాయం సరిగ్గా ఉండదు. అంటే అగ్రికల్చర్ లో మెయిన్ ఇన్పుట్ పాలసీ. ఎందుకంటే అటు ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైసెస్ కావచ్చు, ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేది. అది విస్తరణ, పరిశోధన పక్కన పెడితే, ఈ 2 పక్కన పెట్టినా కానీ ఈ 5 మీద ప్రభుత్వము పెట్టుబడి పెడుతుంది. సో ప్రభుత్వం దేని మీద పెట్టుబడి పెట్టి ఏ పంటను ప్రమోట్ చేస్తుందో, ఏ పద్ధతులు ప్రమోట్ చేస్తాయో అవి మాత్రమే ముందుకెళ్తాయి. అంటే ఉదాహరణకి ఈ వరి విస్తీర్ణం పెరిగే దాంట్లో మీరు ప్రభుత్వం మీద భారం ఎట్లా పడింది అన్నది చూద్దాం. ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఈ రోజు కనీసం 50 నుంచి 60 వేల రూపాయలు అవుతుంది ప్రభుత్వానికి, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనుకుంటే. కానీ దాంట్లో నుంచి వచ్చి ఆ నీళ్లు పెట్టి వరి పండించిన తర్వాత రైతుకు వచ్చే ఆదాయంలో ఏమన్నా 50-60 వేల రూపాయల ఆదాయం వస్తుందా? లేదు కదా. అదే 50-60 వేల రూపాయలలో 10,000 కంటే తక్కువ పెట్టుబడి ప్రభుత్వం ఇచ్చినా సరే, పప్పు ధాన్యాలు కానీ లేకపోతే నూనె గింజలు కానీ రైతులు పండించగలిగితే, మిల్లెట్స్ కానీ ఇలాంటివి పండించగలిగితే, మిగిలిన 30-40 వేల రూపాయల్లో సగం రైతుకు ఇచ్చినా సరే రైతు గిట్టుబాటు అయ్యేది. అంటే మనం ఈ రోజు ఏదైతే టెక్నాలజీ అనుకుంటున్నామో, లేకపోతే సబ్సిడీలు అనుకుంటున్నామో, వీటిని పూర్తిగా మార్చాల్సిన సమయం వచ్చింది. అంటే 50-60 సంవత్సరాల క్రితం మనకున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు. ఉదాహరణకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు తీవ్రంగా మన ఎదురుగా ఉన్న సమస్య ఏంటంటే భూగర్భ జిల్లాలు అడుగంటిపోతున్నాయి. ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత పనికి రాకుండా పోతాం. మనం నీళ్లు తీయలేం బయటికి, అది గిట్టుబాటు కాదు. రెండోది భూమి, మట్టి విపరీతంగా పాడైపోయింది. అసలు ఎరువులు వేసిన పండని పరిస్థితి చాలా తొందరలోనే వస్తుంది. ఎడారిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెండో పెద్ద సమస్య. మూడోది వాతావరణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణం మీద పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ అంటాం. దీని ప్రభావం అసలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అంటే ఉదాహరణకి ప్రతి వరి పొలం కూడా దాదాపు 7-8 టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్
వస్తాయి ప్రతి Okay. సంవత్సరం ఒక వరి పొలంలో నుంచి. అట్లా అనుకుంటే గిన భారతదేశంలో ఉన్న కార్లన్నీ సంవత్సరం పాటు తిరిగితే ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుందో దాంట్లో సగానికి పైగా తెలంగాణలో వరి పంట నుంచే వస్తుంది. అంటే ఇది తీయటం కూడా మన చేతిలో ఉండదు. అంటే మనం ఒకసారి పొల్యూట్ చేసిన తర్వాత దాని ప్రభావం అందరం భరించాల్సి వస్తుంది. ఈ కనెక్షన్స్ అర్థం చేసుకోవడానికి వ్యవస్థ పనిచేయకపోవటం వలన వచ్చింది. ఇంకొక చిన్న లెక్క చెప్తాను. మనం తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరము కూడా 3 పూట్ల బియ్యం తింటాం. అవును. అది పొద్దున ఇడ్లీ దోశ రూపంలో కావచ్చు, మధ్యాహ్నం భోజనం రూపంలో కావచ్చు, లేదా బిర్యానీ రూపంలో కావచ్చు. మనం తినే వరి అన్నం ఏదైతే ఉందో పండటానికి ప్రతి కిలో బియ్యానికి 5,000 లీటర్లు నీరు ఖర్చు అవుతుంది. 5,000 లీటర్లు అంటే ఒక ట్యాంకర్ నీళ్లు. అంటే మనం ఒక పూట ఒక 5 మంది ఉన్న కుటుంబం తింటున్న అన్నము ఒక ట్యాంకర్ నీళ్లతో పండించింది. మన కుటుంబం మొత్తం అవసరాలు నెల రోజుల పాటు ఒక ట్యాంకర్ తీరుస్తుంది. కానీ ఈ రోజు మనం ఒక పూట మనం తినే అన్నం అంత నీళ్లు పడుతుంది. అన్ని నీళ్లు మనం వాడుతున్నాము అనుకుంటే గిన మేము ఒక లెక్క వేసాం. హైదరాబాద్ లో ఉన్న మనం అందరము కూడా ఒక పూట తినే అన్నం అది పండడానికి నీళ్ళు ఎన్ని ఖర్చు అవుతాయి అనేది లెక్కేసుకుంటే గిన 87 హుసేన్ సాగర్లలో సంవత్సరం పాటు నిలబడే నీళ్లు అంత నీళ్లు ఖర్చు. అంటే నీళ్లు చాలా విలువైనది అనేది మనం గుర్తించకపోవడంతో వచ్చిన సమస్య.